ప్రభునందు ప్రియులారా, మరొకసారి ఈ వీడియో ద్వారా మనం కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆయన యొక్క మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు భక్తుడైన మోషే యొక్క జీవితాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. బైబిల్లో మరి గొప్ప ప్రవక్తలు మనకి కనబడతారు. వారిలో మోషే ప్రవక్త, అలాగే గొప్ప నాయకుడు కూడా. మరి ఈరోజు మోషే యొక్క జీవితంలోంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం మనం తీసి ఉంచుకుందామండి. మరి అక్కడ 3వ అధ్యాయంలో మోషే ఎడారి యొక్క వెలుపలికి తన మామయ్య అయిన ఇత్రో మందలు నడిపించుచుండగా ప్రభు యొక్క దర్శనం అతనికి కలిగిందండి. మోషే జీవితంలో 3 ఘట్టాలు, మన పేతురు జీవితంలో 3 దశలు చెప్పుకున్నట్టుగా మోషే యొక్క జీవితంలో కూడా 3 దశలు మనం చూస్తాం. మొదటి 40 సంవత్సరాలు అతడు ఫరో యొక్క కుమారుడిగా పెరిగి ఎదిగాడు. మొదటి 40 సంవత్సరాలు రాజభవనంలో ఉన్నాడండి. ఆ తర్వాత 40 సంవత్సరాలు అతడు తన మామయ్య ఇత్రో మందను మేపుతూ గొర్రెల కాపరిగా గడిపాడు. చివరి 40 సంవత్సరాలు అతడు దేవుని ప్రజలైన ఇశ్రాయేల్ని నడిపించాడు. ఇక్కడ 3వ అధ్యాయంలో మనం చూస్తే 2వ దశ మనం చూస్తున్నాం. మొదటి 40 సంవత్సరాలు దేవుడు మోషేతో మాట్లాడాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ మోషే దేవుని మాట వినే స్థితిలో లేడండి. మోషే ఐగుప్తు యొక్క మరి భాషలన్నింటిలో కూడా ప్రవీణుడిగా ఎంచబడ్డాడని అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో వ్రాయబడింది, తీయవసరం లేదు. మరి అలాగే ఆ యొక్క విద్యలన్నింటిలో ప్రవీణుడయ్యాడు మొదటి 40 సంవత్సరాల్లో. రాజు తర్వాత రాజుగా ఆ ఇంట్లో ఎదుగుతూ ఉన్నాడు. విచిత్రం ఏమంటే, ఏ రాజు అయితే మోషేని సంహరించాలని మోషే పుట్టినప్పుడే ఆజ్ఞలు జారీ చేశాడో, పుట్టిన మగపిల్లల్ని ఎవరిని కూడా బ్రతకనివ్వద్దు అని చెప్పి ఆజ్ఞను జారీ చేశాడు, అదే రాజు ఇంటిలో మోషే 40 సంవత్సరాలు పెరగడం ఇది దేవుని యొక్క గొప్ప సంకల్పం. యేసయ్య చెప్పాడు, నేను నీ శత్రువులట నేను నీకు భోజనం సిద్ధపరుస్తాను. శత్రువులు సైతం మిత్రులుగా మార్చే దేవుడు. మోషే యొక్క పుట్టిన దినాల్లో మనం కొంచెం గమనిస్తే క్లుప్తముగా, ఆ సమయంలో పుట్టిన ప్రతి మగపిల్లోడిని కూడా చంపించేయమని చెప్పి రాజు 2 మంత్రసాలకు ఆజ్ఞాపించాడు. వాళ్ళిద్దరి పేరు, ఒక ఆవిడ షిఫ్రా, ఇంకొక ఆవిడ పూయా. అయితే వీళ్ళిద్దరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు గనుక మోషే పుట్టినప్పుడు ఆ మగపిల్లవాడు అయినా కానీ దేవునికి భయపడి రాజాజ్ఞకు భయపడకుండా మోషేను ప్రాణాలతో బ్రతుకనిచ్చారండి. మోషేను అతనికి తల్లిదండ్రులు కొంతకాలం తమకి ఇంటిలో పెంచారు. కానీ ఆ 3 నెలలు అయిన తరువాత అతని ఇంట్లో పెంచడం కష్టమైపోయింది. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఆలోచించారు ఏమనంటే, ఈ మోషేని ఒక బుట్టలో పెట్టి, జమ్ము పెట్టి, దాంట్లో పెట్టి మొత్తం దానికంతా ఏసీలాగా గాలి బాగా ఆడేటట్టు ఆ యొక్క బుట్టను తయారు చేసి, చిన్నప్పుడు మనం చూసేవాళ్ళు లక్క పెడతలుకున్న బుట్టలు, అలాంటి బుట్ట, దాంట్లో మోషేని పడుకోబెట్టి అతనికి ఒక దుప్పటి కప్పి, ఈ ఫరో యొక్క కుమార్తె ఎక్కడికైతే స్నానానికి వస్తుందో ఆ నైల్ నది ఆ పొలంలో వదిలేశారండి. పిల్లరా, మోషే పట్ల దేవుని యొక్క గొప్ప సంకల్పం ఉంది. సరిగ్గా ఆ కొలంలో విడిచిపెట్టినప్పుడు ఆ కొలంలో భయంకరమైన మొసళ్ళు ఉంటాయండి. ఒకవేళ ఫరో యొక్క కుమార్తె రాకుండా ముందుగా ఒక మొసలి కనుక వచ్చుంటే మోషే మొసలికి ఆహారం అయిపోయేవాడు. కానీ దేవుని యొక్క పర్ఫెక్ట్ ప్లాన్, మొసలి కన్నా ముందు రాణి వచ్చేటట్టు చేశాడు. రాణి వచ్చి స్నానం చేయడానికి ఆ కొలంలోనికి వచ్చినప్పుడు ఆ చెలికత్తెలు చూసి, ఆ బుట్ట మీరు తీసుకురండి అని చెప్పి ఆ బుట్టలో మోషేని చూశారు. మోషే చాలా సుందరుడిగా ఉన్నాడట. ఆమె నీటిలోంచి అతన్ని తీసాను గనుక
ఇతనికి మోషే అని పేరు పెట్టండి అని చెప్పి ఆ మోషే అని పేరు పెట్టడం జరిగింది. మనకు తెలుసు నీటిలోంచి తీయబడినవాడు అని అర్థం మోషే అంటే. నీటిలోంచి తీయబడిన మోషేను రాణి ఎత్తుకొని ఆలోచిస్తూ ఉంటుండగా వెంటనే మోషే అక్క మిరియాము ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ ఈ బాబును పెంచడానికి మీకు ఒక దాది కావాలా అని అడిగింది. ఆ దాది ఎవరో కాదు, మోషేకి తల్లేనండి. రాణికి అర్థమైంది. వెంటనే మోషే యొక్క తల్లిని తీసుకొచ్చి అప్పచెప్పింది. అప్పుడు ఆ బిడ్డను ఆ తల్లి చేతిలో పెడుతూ ఫరో యొక్క కుమార్తె మాట అన్నది, ఈ బిడ్డను నీవు నా కొరకు పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను. పిల్లలు, చాలా చక్కని మాట. బిడ్డల్ని దేవుడు మనకి కొన్ని కండిషన్స్తో, కొన్ని షరతులతో ఇస్తాడండి. ఆ బిడ్డల్ని మన కొరకు పెంచడానికి కాదు, దేవుని కొరకు పెంచడానికి. దానికి ఆమె అంటుంది, నీకు జీతం నేను ఇస్తాను, ఆ పెంచినందుకు జీతం దేవుడే ఇస్తాడండి. పిల్లరా, చాలామంది ఈ దినాల్లో ఒక్కడు చాలులేండి, ఇంకెవరిని పెంచగలం మనం అనుకుంటారు. కానీ పెంచేది నువ్వు కాదు, దేవుడు. ఆయన చేతుల్లో నువ్వు పెట్టినప్పుడు ఆయన తనకిష్టమైన రీతిలో నీ బిడ్డల్ని పెంచగలడు. పిల్లరా, మోషే అక్కడ 40 సంవత్సరాలు పెరిగాడు. అయితే దానికన్నా ముందు కొన్ని నెలలు ఫరో యొక్క కుమార్తె మోషే యొక్క తల్లికి అప్పచెప్పిందండి. ఇది మనం గమనించాల. ఆ తల్లి మోషేకి ధర్మశాస్త్రం అంతటిని నేర్పించిందండి. అలాగే యేసు ప్రభుకి కన్యైన మరియా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన భాగాలన్నీ నేర్పించిందండి. ఇది ప్రతి తల్లికి కూడా ఒక సవాలు. నీ చేతిలో దేవుడు పెట్టిన బిడ్డ నీ బిడ్డ కాదు, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డ, దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. కాబట్టి ఆయన కొరకు నువ్వు పెంచాలి, ఆయన మార్గములలో పెంచాలి, ఆయన వాక్యంలో పెంచాలి, ఆయన స్వారూప్యంలో, ఆయన పోలికలోనికి పెంచాలి నువ్వు. మోషే పెరిగి పెద్దవాడైనప్పుడు ఈ తల్లి చిన్నప్పుడు చెప్పిన మాటలన్నీ మోషేకి గుర్తుకొస్తున్నాయండి. అప్పటికి మోషే వయస్సు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల వయస్సులో మోషేలో ఒక ప్రేరేపణ కలుగుతుంది. తన ప్రజల దగ్గరికి వెళ్ళాలి, తన ప్రజల్ని ఐగుప్తు దేశంలోంచి విడిపించడానికే ప్రభువు నన్ను ఈ లోకంలోనికి పంపించాడు. ఈ సంగతి మోషేకి బాగా అర్థమైంది. అతని తల్లి అతనికి నేర్పించింది. అందువల్ల మోషే ఒకరోజు తన ప్రజలను కలుసుకోవడానికి బయలుదేరాడు. ప్రియులారా, మోషే తన ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించడానికి బయలుదేరింది తన సొంత శక్తితో బయలుదేరాడండి, తన సొంత జ్ఞానంతో బయలుదేరాడు. కానీ కాదు, దేవుని యొక్క దర్శనము పొంది వెళ్ళాలి పరిచర్యకు, దేవుని యొక్క పిలుపు మేరకు పరిచర్యకు వెళ్ళాలి, దేవుని యొక్క నడిపింపులో వెళ్ళాలి, దేవుని యొక్క శక్తితో నువ్వు వెళ్ళాలి. మోషే అక్కడికి వెళ్ళి తన ప్రజలను విడిపించడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి ఒక ఐగుప్తీయుడు, ఒక ఇశ్రాయేలీయుడు ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే వాళ్ళిద్దరికీ తీర్పు తీర్చలేక ఒకడిని చంపేశాడండి. ఐగుప్తీయుడిని చంపి భూమిలో పాతిపెట్టేశాడు. ఆ తర్వాత మరుసటి రోజు వెళ్తా ఉంటే ఇద్దరు ఇశ్రాయేలీలు దెబ్బలాడుకుంటున్నారు. మరి మోషే వాళ్ళని చూసి వాళ్ళు ఇద్దరు, మీరిద్దరూ ఒకటే కదా, మీరిద్దరు ఇశ్రాయేలీలు కదా, మీరెందుకు దెబ్బలాడుకుంటున్నారు అని వారికి విడిపించబోయాడు. దాంట్లో ఒకడు అన్నాడు, అసలు మా మీద తీర్పరిగా నిన్ను నియమించింది ఎవరు? నిన్న వాడిని చంపి పాతిపెట్టేసినట్టు నన్ను కూడా చంపి పాతిపెట్టేద్దాం అనుకుంటున్నావా? ఈ మాట అనగానే మోషే భయపడ్డాడు. ఈ సంగతి రాజు కూడా తెలిసిపోయి ఉంటుందని చెప్పి వట్టి కర్ర చేత్తో పట్టుకొని ఇశ్రాయేల్ దేశంలోంచి పారిపోయాడండి. ఐగుప్తు దేశం నుంచి పారిపోయాడు. పారిపోయిన మోషే తన మామయ్య అయిన ఇత్రో మందల్ని అక్కడ మేపడం మొదలుపెట్టాడు. 40 సంవత్సరాలు ఇక గొర్రెల మందల్ని మేపుతున్నాడండి. ఇది 2వ భాగం. ఈ గొర్రెల మందలు మేపేటప్పుడు ఇక్కడ మోషే యొక్క ఐగుప్తు దేశంలో నేర్చుకున్న విద్యలు కానీ, పరాక్రమం కానీ, కరసాము కానీ, కత్తిసాము కానీ ఏమీ పనికి రాలేదండి. ఎందుకంటే గొర్రెలు చాలా సాధువైన జీవులు. వాటి మీద ఈ కోపం, ఈ పరాక్రమం ఉపయోగించడానికి వీలు లేదు.
దేవుడు ఎందుకు 40 సంవత్సరాలు గొర్రెలు మేపే కార్యక్రమం అప్పచెప్పాడంటే వాటితో ఎలాగా వాటిని మేపాలో నేర్చుకోవాలి. ఎందుకనగా దీని తర్వాత 40 సంవత్సరాల్లో ఇశ్రాయేలీని నడిపించడానికి కత్తి కర్ర పనికిరావండి. ఈ కోపము ఉద్రేకము పనికిరావు. అందువల్ల దేవుడు మోషేకి 40 సంవత్సరాల ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చిందండి. దేవుని యొక్క ట్రైనింగ్ మోషేకు అవసరం వచ్చిందండి. ఆ 40 సంవత్సరాలు చివరిలో తన గొర్రెలు మేపుతూ ఉంటుండగా ప్రభువు మోషేతో మాట్లాడాలని ఆశపడ్డాడు. ఇప్పుడు ప్రభువు మాట వినడానికి మోషే వినే స్థితికి వచ్చాడని దేవునికి అర్థమైందండి. ఐగుప్తు దేశంలో ఉన్నంత కాలం మోషే దేవుని స్వరం వినలేదు. తర్వాత గొర్రెలు మేపుతున్నప్పుడు కూడా మోషే దేవుని యొక్క స్వరం వినడానికి ఇష్టపడలేదు. అయితే 3వ దశలో దేవుని స్వరం వినే స్థితికి వచ్చాడు మోషే. ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే గొర్రెలు మేపుతూ అరణ్యము అవతలకు వెళ్ళెను అని ఒక మాట వ్రాయబడింది. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మార్గం మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని. చాలండి, మందను అరణ్యము అవతలకు తోలుకొని ఇంగ్లీష్ బైబిల్లో అట్ ద ఎండ్ ఆఫ్ ద డిజర్ట్ అంటాడు. చెప్పాలంటే మోషే యొక్క సొంత శక్తి కూడా అంతానికి వచ్చేసింది. తన సొంత జ్ఞానం, తన సొంత బలము, తన సొంత శక్తి అన్నీ కూడా ముగింపుకు వచ్చేసాయి. ఈ టైంలో దేవుడు నేను మాట్లాడితే మోషే వింటాడు అన్న ఉద్దేశంతో దేవుడే దిగి వచ్చాడండి. దేవుడు మోషేతో మాట్లాడుతున్న విధానం చాలా పరిశీలించదగింది. అదేంటంటే దేవుడు ఒక పొద ద్వారా పొదలో నుంచి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పొద నడిమికి దేవుడు దిగొచ్చాడండి. ఈ పొదకు ఎటువంటి ప్రత్యేకత లేదు. ఇది సామాన్యమైన ఒక పొద. అరణ్యంలో ఎన్నో పొదలు ఉంటాయి. దాంట్లో ఒక సామాన్యమైన పొద, ఒక కొండ దిగువన ఒక సామాన్యమైన పొద. దేవుని యొక్క సన్నిధి ఆ పొదలోనికి దిగి వచ్చిందండి. ఆ పొదకు ఎటువంటి పెడిగ్రీ కానీ ఎటువంటి ప్రత్యేకత కానీ లేదు. మనం పెంచుకునే మొక్కలకున్న కొన్న చరిత్ర ఏది దానికి లేదండి. ఒక ఇంగ్లీష్లో ఇన్సిగ్నిఫికెంట్ బుష్ అంటాడు. దానికి ఏ విలువ లేదు, ఏ ప్రాధాన్యత లేదు, ఏ సైంటిఫిక్ చరిత్ర దానికి లేదు. అటువంటి ఒక సామాన్యమైన పొద దేవుడు దానిలోనికి దిగి వచ్చాడు గనక ఆ పొద ప్రత్యేకమైన పొదగా మారిపోయిందండి. దేవుని యొక్క సన్నిధి దానిలోనికి దిగి వచ్చింది కనుక ఆ పొద ప్రత్యేకమైనదిగా మారిపోయింది. ఆ పొద యొక్క నడిమికి దేవుని సన్నిధి దిగి వచ్చింది. ఆ పొద యొక్క లేలేత కొమ్మలు దేవుని యొక్క సన్నిధిని ఎత్తి పట్టుకున్నాయి. ఆ పొద గుండెల్లో నుంచి దేవుని యొక్క స్వరము వినబడతా ఉంది. మోషే ఆ పొద దగ్గరలోనికి వచ్చాడు. ఆ పొదలో ఒక ప్రత్యేకత ఏర్పడిందండి. అదేంటంటే ఆ పొదలోనికి దేవుని యొక్క సన్నిధి అగ్ని దిగి వచ్చినప్పుడు అగ్ని ఎర్రగానే ఉంది, పొద పచ్చగానే ఉంది. రెండిట్లో బలమైన అగ్ని ఆ పొదను కాల్చేయాల, కానీ పొద కాలిపోవటం లేదు. లోపల అగ్ని ఎర్రగా ఉంది, పొద బయటికి పచ్చగానే ఉంది. దాన్ని చూచినప్పుడు మోషే దానివైపు ఆకర్షితుడయ్యాడు. మోషే 40 సంవత్సరాల కాలంలో చాలా పొదలు చూసుంటాడు. ఎన్నో పొదలు ఆ యొక్క అరణ్యపు మంటకి చిచ్చు రగిలి కాలిపోతూ ఉంటాయి అరణ్యంలో. అలాంటిది ఈ పొద కాలడం ప్రత్యేకత కాదు, కానీ అది ఆరిపోవటం లేదు, పూర్తిగా కాలి బూడిదవటం లేదు. లోపల మంట ఎర్రగానే ఉంది, ఆ పొద మాత్రం పచ్చగానే ఉంది. అక్కడ వ్రాయబడింది, మోషే నేను ఆ తట్టు వెళ్ళి ఆ పొద ఎలా కాలిపోలేదు, ఆ తట్టు వెళ్ళి ఆ వింతను చూచదని అనుకున్నాను. అక్కడ వ్రాయబడింది. అదొక వింతగా మారిందండి. ఆ వింత మోషేను ఆకర్షించింది. ప్రియ సోదరుడా సోదరి, ఈరోజు నీవు నేను లోకంలో ఒక వింతగా ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. అదేంటంటే
నీవు నేను సామాన్యమైన పొదలమే, కానీ మనలోనికి దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సన్నిధి ఎప్పుడైతే దిగి వస్తుందో మనం ప్రత్యేకతగా మారిపోతామండి. ఈ పొద పచ్చగానే ఉండాలి, ఈ లోపల మంట ఎర్రగానే ఉండాలి. ఈ మంట ఎప్పుడు కాలుతూనే ఉండాలి, రగులుతూనే ఉండాలి. అందుకని నెహ్రూ గారు చక్కని మాట అన్నారు, కీప్ యువర్ మైండ్స్ కూల్ బట్ యువర్ హార్ట్స్ బర్నింగ్ అన్నాడు. నీ మైండ్ ఎప్పుడు కూల్గానే ఉండాలి, కానీ నీ గుండె ఎప్పుడు మండుతూనే ఉండాలి. అందుకని ఒక భక్తుడు అన్నాడు, మండుచున్న పొదయే నీవు అన్నాడు. మండుచున్న పొదగా నీవు నేను ఉండాలి. నీలో నాలో ఆ యొక్క హృదయంలో దేవుని గూర్చిన ఆసక్తి అగ్ని ఎప్పుడు ఎర్రగా మండుతూనే ఉండాలి, కానీ నీ మైండ్ హీట్ ఎక్కిపోకూడదు. నువ్వు పచ్చగానే ఉండాలి, నువ్వు కామ్గానే ఉండాలి. మోషే ఆ యొక్క వింత ఏంటో ఆ తట్టు వెళ్ళి చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పొద లోపల నుంచి దేవుని యొక్క స్వరము వినబడుతుందండి. పొద యొక్క గుండెలోంచి దేవుని స్వరం బయటకు వస్తుంది. పొద యొక్క లేలేత కొమ్మలు దేవుని యొక్క సన్నిధిని ఎత్తి పట్టుకున్నాయి. దాంట్లోంచి మోషే మోషే అని చెప్పి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నేను పాత ట్రాన్స్లేషన్ బైబిల్ ఒకటి తెలుగులో చదివినప్పుడు దాంట్లో అక్కడ మోషే మోషే అనడానికి విలియం కేరీ గారు మొట్టమొదట తర్జుమా చేసిన దినాల్లో దాన్ని మోషే హుడా అని రాశాడు. దాంట్లో అవునండి, మోషే మోషే అని కేక వేసినప్పుడు, స్వరం వినబడినప్పుడు దాంతోపాటు మరొక మాట కూడా చెప్పబడ్డది. అదేంటంటే, ఈ స్థలము పరిశుద్ధమైంది కనుక నీ చెప్పులు విడిచిపెట్టి నా దగ్గరికి రా. ఈ దేవుడు ఉన్న స్థలము పరిశుద్ధమైనదండి. యాకోబు అంటున్నాడు, మొట్టమొదట రాయిని తలగడగా చేసుకుని పడుకున్నప్పుడు, అక్కడ పరలోక దర్శనం అతనికి కలిగినప్పుడు యాకోబు అంటున్నాడు, నీ ఈ స్థలము ఎంతో పరిశుద్ధమైనది, భయంకరమైనది. ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు. ప్రియ సోదరుడా సోదరి, ఎక్కడైతే నీకు దేవుని యొక్క స్వరం వినబడుతుందో అదే దేవుని యొక్క సన్నిధి. దాన్ని నువ్వు కనపరచు, గౌరవించు. ప్రియరా, మోషేతో దేవుడు మాట్లాడాడు. తన ప్రజలను ఐగుప్తు దేశంలోంచి నడిపించడానికి ఒక ప్లాన్ ఇచ్చాడు, ఒక మ్యాప్ ఇచ్చాడు. మోషే దాన్ని పట్టుకొని ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి తన ప్రజలను నడిపించడం మొదలుపెట్టాడు. ప్రియులారా, ఇక 340 సంవత్సరాల్లో మనం గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, నిజానికి 2 వచనాల్లో దేవుని యొక్క ప్రణాళిక మోషే పట్ల చాలా స్పష్టంగా కనబడుతుంది. మోషే యొక్క జీవిత చరిత్ర చాలా స్పష్టంగా కనబడుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనలేదు గాని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ప్రియులారా, నా సమయం చాలా కొద్దిగా ఉంది. ఈ 4 మాటలు 4 లైన్లు ఒక్కొక్కటి చదువుకుందామండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ప్రియులారా, గమనించండి, మోషే యొక్క గుణాలు మనం గమనిద్దాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ప్రియులారా, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అల్పించుకోవడానికి ఇష్టపడలేదు. ప్రియులారా, దేవుని యొక్క బిడ్డగా ఎదిగిన మోషే విశ్వాసమును బట్టి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదంట. అనగా ఈ లోక భోగభాగ్యాలు వాటి వైపు చూడలేదు.
ఒక ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా అనగా ఆ ఫరో రాజ్యానికి వారసుడిగా ఉండడానికి ఇష్టపడలేదండి. చాలాసార్లు మనం ఈ లోక ఆధిక్యతల కొరకు, ఆధిపత్యాల కొరకు మనం కోరుకుంటూ ఉంటాం. కానీ మోషే మనం గమనిస్తే ఆ గొప్పతనాన్ని విడిచిపెట్టాడండి, ఆ యొక్క అధికారాన్ని విడిచిపెట్టాడండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉండడం, ఆ దేశంలో గొప్ప గొప్ప పదవి, అర్హత, దాన్ని విడిచిపెట్టేశాడండి. గమనించండి, చాలాసార్లు ఈ లోకంలో ఉన్న పొజిషన్స్ మనం కోరుకుంటాం, ఈ లోకంలో ఉన్నతమైన ఉద్యోగాలు మనం కోరుకుంటాం, ఉన్నతమైన పదవులు మనం కోరుకుంటాం. కానీ మోషే వాటిని విడిచిపెట్టేశాడు. చదవండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసముని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని, గమనించండి, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే. ప్రియులారా, ఈరోజు విశ్వాసులైన వారు సహితం ధనాన్ని, దేవుణ్ణి తమ యొక్క తూకంలో పెడతా ఉన్నారండి. ధనమే మొగ్గు చూపుతుంది, దేవుడు తేలిపోతా ఉన్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభు వారు ఒక చక్కని మాట చెప్పారండి. అదేమిటంటే, ఎవడును దేవునికిని సిరికిని దాసుడిగా ఉండలేడు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు. ప్రియులారా, యేసయ్య చేసిన బోధలో 6వ వంతు 6 మాటలు ఆయన మాట్లాడితే దాంట్లో ఒక మాట ధనమును గురించి ఆయన మాట్లాడాడండి. ఎందుకంటే ఆ ధనము ఎక్కడ ఉంటే అక్కడే నీ హృదయం ఉంటుందట. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు ధనం ధనం ధనం, దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా మనం కోరుకుంటున్నాం, దేవుని కంటే ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామండి. పిల్లరా, పెన్షన్ అంటే పెద్ద టెన్షన్. ఆ రోజు కనుక ఆదివారం పడితే, అది మొదటి ఆదివారం పడితే గుడికి వెళ్తామా లేక పెన్షన్కి వెళ్తామా? గమనించండి, ఈరోజు ధనానికే ప్రాధాన్యత ఇస్తున్నాము కానీ దేవునికి ఇవ్వటం లేదండి. ఇక్కడ మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడట. ప్రియులారా, ఇవన్నీ మనకి పాఠాలు. రెండోది చూడండి, అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే. గమనించండి, ఇక్కడ పాపమును గురించి మోషే చెప్తున్న మాట ఏంటంటే అది అల్పకాలం. పాపములో ప్లెజర్ ఉంది, ఏమండి, భోగం ఉంది పాపంలో, నో డౌట్. కానీ అది అల్పకాలం. అందుకని ఇంగ్లీష్లో అన్నాడు పాసింగ్ ప్లెజర్ అన్నాడు. అది నిలబడేది కాదు, నిత్యము ఉండేది కాదు. చాలాసార్లు ఆ పాసింగ్ ప్లెజర్ కోసం, అల్పకాల పాప భోగము కొరకు దేవుణ్ణి మరొకసారి మనం సిలువ వేసేస్తున్నామేమో. గమనించండి, మోషే పాత నిబంధన వ్యక్తి అయినా అతనికి జీవితంలో ఇక కొత్త నిబంధన క్వాలిటీస్ మనం చూస్తున్నామండి. కొత్త నిబంధన యొక్క స్టాండర్డ్ చాలా హై స్టాండర్డ్ అండి. విశ్వాసమును బట్టి ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉండటకు ఇష్టపడలేదు. రెండోది, ఐగుప్తు పాప భోగము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచుకున్నాడు. మూడవది, ఫరో యొక్క కుమార్తె కుమారుడిగా ఉండుటకు ఒప్పుకోలేదు. అలాగే అల్పకాల పాప భోగము కంటే దేవుని యొక్క సన్నిధి. చదవండి, అక్కడ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు ఎంచుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఆ యొక్క గొప్ప ఆధిక్యతను, పదవిని అది కలిగి ఉండడం కంటే
ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానమునందు. ప్రియ సోదరుడా సోదరి, నీవు నేను విశ్వాసముతో ప్రభు కొరకు జీవిస్తే మనకి ఫలము పరలోకంలో ఉందండి. ఇప్పుడు తీయొద్దు కానీ ప్రకటన గ్రంథంలో అంటాడు, ఆయన వచ్చినప్పుడు ప్రతి ఒక్కొక్కరికి వారికి ఆ మంచి క్రియలే కానీ చెడ్డ క్రియలే కానీ వాటన్నిటి కొరకు ఆయన తెచ్చే జీతం ఆయన వెంట ఉంది. ఆయన జీతం పట్టుకొస్తున్నాడని వాక్యంలో వ్రాయబడింది. ప్రియ సోదరుడా సోదరి, ఈ లోకంలో కలిగే బహుమానం కొరకు దేవుని యొక్క నిత్యమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావా? అల్పకాలం పాప భోగము కొరకు దేవుని యొక్క పరిశుద్ధతను పోగొట్టుకొని నిత్య నరకానికి నువ్వు పాత్రుడు అవుతున్నావా? ఈరోజు ప్రభు మోషేకి జీవితం ద్వారా మన ముందు ఈ పాఠాలు పెట్టాడండి. ఆయన బిడ్డలుగా ఉండడానికి ఇష్టపడదామా? ఆయన కొరకు నింద అనుభవించడానికి ఇష్టపడతామా? ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు ఏవేవైతే పోగొట్టుకుంటావో, అవి అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, ఏమండి ఇళ్ళు, ఆస్తులు, ఏవేవైతే నువ్వు పోగొట్టుకుంటావో అవన్నీ నువ్వు నూరంతలుగా తిరిగి పొందుకుంటావని దేవునికి వాక్యంలో వ్రాయబడి ఉందండి. ఈరోజు మోషేకి జీవితంలో ఇక 3 దశల్లో మనం చూస్తున్నాం. మోషే దేవుని కొరకు నిలవబడ్డాడు. 120 సంవత్సరాలు జీవించాడు. మొదటి 40 సంవత్సరాలు ఫరోయొక్క కుమార్తె కుమారుడిగా, రెండవ 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా, మూడవ 40 సంవత్సరాలు దేవుని తరపున పోరాడే ఒక గొప్ప నాయకుడిగా, ఇశ్రాయేలీలను ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి మరి ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి నడిపించే ఒక నాయకుడిగా మోషే జీవించినట్టుగా మనం గమనిస్తాం. చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇశ్రాయేలీలు 10 సార్లు తప్పు చేసిన దేవుడు వాళ్ళు క్షమించాడండి. కానీ మోషే ఒక్కసారి తప్పు చేస్తే దేవుడు క్షమించలేదు. దానికి దేవుడు మోషేకి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటో తెలిసిన, నువ్వు ఇశ్రాయేలీని ఇంతవరకు నువ్వు నడిపించావు, బాగానే ఉంది. కానీ నువ్వు చేసిన ఒక్క తప్పును బట్టి నువ్వు వాగ్దాన దేశంలోనికి నువ్వు అడుగు పెట్టవయ్యా. నువ్వు ఈ కొండ నుంచి చూడు, ఇక్కడ నుంచి చూస్తావు, కానీ నువ్వు ఆ దేశంలో అడుగు పెట్టవు. ప్రియులారా, దేవుని సేవకులకి ఇదొక హెచ్చరిక. విశ్వాసులు 10 తప్పులు చేసినా వాళ్ళు ఒకవేళ దేవుడు క్షమిస్తాడేమో, కానీ సేవకుడు కానీ ఒక్క తప్పు చేసినా ఆయన క్షమించడండి. ప్రియులారా, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మోషేతో దేవుడు మండుతున్న పొదలో నుంచి మాట్లాడాడండి. మండుతున్న పొదలోంచి మాట్లాడినప్పుడు ఆ పొదలోని మంట మోషేలోనికి వచ్చిందండి. ఏ ఐగుప్తు దేశపు రాజుకు భయపడి మోషే పారిపోయాడో, దేవుడు తిరిగి మోషేను పిలిచి అదే ఫరోకి దేవుడిగా చేశానని చెప్పాడండి. ఏ దేశాన్ని, ఏ రాజును చూచి మోషే భయపడి వెళ్ళిపోయాడో అదే రాజు మోషేని చూచి భయపడి వణికేటట్టు దేవుడు చేశాడండి. ప్రియ సోదరుడా సోదరి, ఈరోజు నిన్ను ఒక మండుతున్న పొదగా ప్రభు చేయాలని ఆశపడుతున్నాడు. ఆ మంట నీలోనికి వచ్చిందా? ఆ అగ్ని నీలోనికి వచ్చిందా? అది నిన్ను కాల్చిందా? నిత్యము దేవుని చేత కాల్చబడే ఒక మండుతున్న పొదగా నీవు నేను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడండి. ఆయన కొరకు జీవిద్దాం, ఆయనలాగా జీవిద్దాం, ఆయన కొరకే జీవిద్దామండి. ఈ లోకంలో ఎన్నో ఆశలు నిన్ను నన్ను భ్రమ పెడతా ఉంటాయి, కానీ ప్రభు కొరకు జీవిద్దాం. వాటన్నిటినీ జయించి మోషే గొప్ప నాయకుడిగా, ఒక గొప్ప ప్రవక్తగా ఆయన దేవుని చేత పేరు పొందాడు, దేవుని చేత సర్టిఫికెట్ పొందాడు. అట్టి రీతిగా దేవుడు నిన్ను నన్ను మనందరినీ జీవంపచేయును గాక. ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నానండి. దేవుని చిత్తమైతే రాకడ ఆలస్యమైతే మళ్ళీ వచ్చే వారం మరొకసారి మరొక అంశముతో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మరి మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం, పరిచర్య కోసం
దయచేసి మీరు కూడా మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. స్తోత్రార్హుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇదిగో నాయన ఈరోజు మోషేను మా ముందు మీరు ఉంచినందుకు మీకు వందనాలు. మోషే జీవితంలో కొన్ని పాఠాలు మేము నేర్చుకోవడానికి మీ కృప దయచేశారు ప్రభు. మీకే వందనాలు ఆయన. వాక్యమైన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి. ప్రతి అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి. ప్రతి బలహీనత పైన జయమును దయచేయండి. ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న దేవుడవు నాయన, మీకే వందనాలు. వాక్యమైన ప్రతి బిడ్డను, వాళ్ళ కుటుంబస్తులను మీరు దీవించి ఆశీర్వదించి, మీ చిత్తమైతే మీరు ఆకడ ఆలస్యమైతే మరలా మేము కలిసి మీద ఆనందించే కృప దయచేయమని, ఈ వీడియో సిద్ధపరిచిన బిడ్డను కూడా దీవించుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం మనందరకు, మన కుటుంబాలకు సదాకాలం తోడే వర్ధిల్లా చేసి తన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్.